ఈ బ్రతుకొద్దురా, చచ్చిపోతే బాగుంటుంది, డబ్బులు పోయింది కాక మళ్ళీ నడు రోడ్డు ఎక్కి ఏం బతుకురా ఈ బతుకు అనిపిస్తుంది సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు ఏం చెప్పినారు సార్? ఆడబిడ్డ కన్నీళ్ళు పెడితే అన్న వస్తున్నాడు, అన్నున్నాడు అని చెప్పి భరోసా ఇచ్చారు కదా సార్. నాకు అన్న కావాలి సార్. జనసేన పవన్ కళ్యాణ్ సార్, నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్. లోకేష్ సార్ గారు, నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్. నాకు కూడా అన్యాయం జరిగింది సార్. నేను కూడా మీ పార్టీకి అగ్గుసాట్లు పడ్డాను సార్. ఆస్తులన్నీ పోగొట్టుకొని నరి రోడ్లో నిలబడ్డాను సార్. ఏ దిక్కు తోచక ఒకసారి చెప్తున్నాను, నా దగ్గరికి వస్తే నేను సాయం చేస్తాను. ఎక్కడున్నారు సార్ మీరు? ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, మీ దగ్గరికి వస్తాను. ఆయన ఎవరో రామచంద్ర సార్ అంట, మీ దగ్గరికి వస్తా సార్. నాకు న్యాయం చేయండి, నా ఫ్యామిలీని కాపాడండి సార్. అన్యాయం జరిగిన ఫ్యామిలీని రక్షించండి సార్ ప్లీజ్. మీరు ఎవరు ఎక్కడున్నారో మాకు తెలియదు కదా సార్. ఈసారి కూడా మాకు ఎలా తెలుసు అంటే, ఆయన పార్టీ తరఫున నేను పోటీ చేశాను కాబట్టి నాకు తెలుసు. అందులో మళ్ళా నా కొడుకాడికి మాకు అన్యాయం జరిగింది. వాళ్ళు రాజంపేట పోలీసులే పక్క అని తెలుసుకున్న తర్వాతే నా కొడుకు పోయి, సార్ మా అమ్మ నన్ను కిడ్నాప్ చేసినారు సార్, వాళ్ళని కాపాడండి సార్ అని సార్ గారి కాళ్ళ మీద పడితే, అప్పుడు ఆ సార్ హైకోర్టులో కేసు వేస్తే అప్పుడు బయటపడ్డాం సార్ మేము. చూడండి సార్, ఆ లొకేషన్ చూడండి. మా పైన వాళ్ళ పైన కేసు పెట్టారు కదా శ్రావణ్ సార్ గారు, అది చూడండి, టైమింగ్ చూడండి, మేము ఏ స్థితిలో మాట్లాడినామో గమనించండి సార్, గమనించండి. ఎవరో చెప్తే మాటలు కాదు సార్ ఇవి. నా హృదయంలో నుంచి నాకు జరిగిన అన్యాయం సార్ ఇది. కోడూరు నియోజకవర్గం మొత్తం అడగండి సార్, నాకు అన్యాయం జరిగిందా లేదా అని తెలుసుకోండి సార్ ప్లీజ్. తెలుసుకొని నాకు న్యాయం చేయండి సార్. మీకు దండం పెట్టి చెప్తున్నా సార్, మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా సార్. సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు, పార్టీ గురించి ఆలోచించద్దు సార్, నాకు న్యాయం చేయండి సార్. నాకు నా బిడ్డలకు న్యాయం చేయండి సార్. మీరు మాకు న్యాయం చేయకపోతే నాకు చావేశారు సార్. దయచేసి నా కుటుంబాన్ని కాపాడండి సార్. వేమన సతీష్ బారి నుండి నా కుటుంబాన్ని కాపాడి ఆయన మాకు ఇవ్వాల్సిన 6 కోట్ల చిల్లర మాకు ఇప్పింది సార్ ప్లీజ్. మాకు ఒకరి సొమ్ము వద్దు, మా సొమ్ము మాకు వస్తే చాలు. ఇది జరగకపోతే నా ప్రాణాలే ఇంకా గాల్లో కలిసిపోతే అప్పుడు నా డబ్బులతో వేమన సతీష్ గారు ఎంజాయ్ చేయండి సార్, బాగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చేస్తున్నారు కదా, అదేవిధంగా ఇంక నేను చచ్చిపోతే మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరు. బాగా ఎంజాయ్ చేయండి సార్. ఇంక నేనేమి ఆ సార్ చెప్తున్నారు, తెలుగుదేశానికి అడిగి పోవచ్చు కదా, తెలుగుదేశం కాపాడదా, తెలుగుదేశం దగ్గరకు వచ్చినావా అని చెప్తున్నారు. ఇదేందో చెప్పండి సార్. ఇది లోకేష్ సార్ గారికి అడిగిపోయినా సార్ మేము. ఇదో సార్ ఇది ఇచ్చినా కదా సార్ నేను ఫైల్, ఎల్లో కలర్లో ఉన్నది కదా సార్ దగ్గర ఫైల్ సార్. ఇది మా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సార్ ఈ ఫైల్లో. ఇదో ఈ బ్లూ ఫైల్ వచ్చి ఒకరోజు అక్కడ సీనియర్ ఎన్టీ రామారావు గారి సినీ ఉత్సవం జరుగుతుంది అక్కడ గోరింకాలో. అక్కడికి పోయినప్పుడు ఆ సార్ గారికి ఇచ్చాం ఫైల్, చంద్రబాబు నాయుడు సార్ గారికి ఇచ్చాం. మేము ఎదురు చూసాం. ఇప్పటి నుంచి కాదు సార్, ఎవరో చెప్పారు, మేము కళ్ళు మూసుకొని ఉన్నారా ఇప్పుడు ఇన్నేళ్ళు అని అన్నారు సార్. ఇదండి సార్, కళ్ళు మూసుకోలేము సార్. చంద్రబాబు నాయుడు సార్ని కలిసాము, లోకేష్ సార్ గారిని కలిసాము, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇదండి సార్, ఇదండి చంద్రబాబు నాయుడు సార్ గారిని ఆ రోజు సీనియర్ ఎన్టీ రామారావు గారి సినోత్సవం జరిగింది కదా సార్. సార్ గారికి వస్తే న్యాయం చేస్తారన్నారు కదా సార్. పోయినా నేను తెలుగుదేశం దగ్గరికి పోయినాను సార్. పోయి అందరికి రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి చెప్పాము. సార్ గారు సార్ పెద్ద సార్ ఉంటారు కదా, అందరికన్నా పేరు నా హ్యాండ్ బ్యాగ్ దాంట్లో పేరు రాసుకున్నాను. ఆ సార్ గారికి చెప్పాము. రాంబాబు అంటారు కదా సార్, ఆ సార్ గారికి చెప్పాము. ఫైల్ చూపించాము, మేము చేసిన సేవలు చూపించాము. సరే అమ్మ మేము మాట్లాడతామని అన్నారు. లేదు సార్, ఏమి సాయం రాలేదు సార్. రాకపోక మళ్ళీ మాకు కిడ్నాప్ కూడా చేయకపోతే మేము వీడియో ముందరకు కూడా వచ్చేవాళ్ళం కదా సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకులే చెడ్డ పేరు అనే ఉద్దేశంతో మేము కిడ్నాప్ జరగకుండా ఉంటే వచ్చేవాళ్ళం కాదు సార్.
ఈ కిడ్నాప్ చేసి మమ్మల్ని ఆడ చంపేస్తారో వీడియో ముందుకు వస్తే మా బిడ్డలు నేను ఎట్లన్నా నా బిడ్డలు సేఫ్గా ఉంటారనే ఉద్దేశంతోనే నేను వీడియో ముందరికి వచ్చాను సార్. ప్రజా దర్బార్కు సార్, ఇదో సార్ ప్రజా దర్బార్కు పోయినాం సార్. మేము ప్రజా దర్బార్ ఉంది కదమ్మా, ప్రజా దర్బార్కు పోవచ్చు కదా అని చెప్పినారు ఒక అన్నగారు. ప్రజా దర్బార్కు కూడా పోయినాం సార్. మేము చేయని ప్రయత్నం ఎక్కడుంది సార్? అన్ని ప్రయత్నాలు చేసినాం సార్ మా పైన. లేదన్నా 5 కోట్లు ఒకసారి ఇచ్చాము, 50 లక్షలు ఒకసారి ఇచ్చాము, 1.5 కోటి ఒకసారి ఇచ్చామన్న. ఆ రోజు మురళీ కన్నబాబు వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరుగుతూ ఉంది సార్. వాడికి పోవాలి మనము, నీకు ఈరోజు కన్ఫామ్గా టికెట్ తీసుకొస్తాము, దీపం తీసుకొస్తాము, నీతో డబ్బులు ఎంత ఉన్నాయో తీసుకురమ్మని చెప్పారు సార్. అప్పుడు మా ఇంటిని తీసుకుపోయి 5 కోట్లు అతనికి ఇచ్చారు సార్. ఏమన్నా సార్ డబ్బులు సార్, అమౌంటే. లేదు సార్, 5 కోట్లు క్యాష్ ఇచ్చాం సార్. ఎమ్మెల్యే టికెట్ ఎస్సీలది. నేను వచ్చి